హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొలంబో వేదిక శ్రీలంక భారత్ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డే టైగా ముగిసింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో టీమిండియా వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ డ్రా అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను భారీ టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. శ్రీలంక బ్యాటర్లో ఆల్రౌండర్ దునిత్ వెల్లగే 65 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో 66 పరుగులు నాటౌట్ టాప్ స్కోర్గా నిలవగా, ఓపెనర్ పదుబ్ నిమ్సక 56 మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక భారత బౌలర్లో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ కూడా సరిగ్గా 230 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లో కెప్టెన్ నిర్ణీత 50 ఓవర్లో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లో రోహిత్ శర్మ 58 పరుగుల టాప్ స్కోరుగా నిలవగా, కేఎల్ రాహుల్ 31, శివన్ దూబే 25, అక్షర్ పటేల్ 33 కీలక ఇన్నింగ్స్లో ఆడారు. శ్రీలంక బౌలర్లో అసల్కా తలా 3 వికెట్లు పడగొట్టగా, దునిత్ వెల్లలాగే 2, అఖిల ధనుంజయ్ పెర్నాడో చెరో వికెట్ సాధించారు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్, బై బై.